హాయ్ అండి. రవ్వ కేసరి చల్లారినా అస్సలు గట్టిపడకుండా ఎంతమందికైనా ఎన్ని కేజీల రవ్వతో అయినా సరే చాలా సింపుల్‌గా చేసేయొచ్చనమాట. చిన్న చిన్న టిప్స్‌తో చేశామంటే ఈజీ ప్రిపరేషన్ అండి. నిమిషాల్లో దీన్ని తయారు చేసేయొచ్చనమాట. సో, దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా అండ్ వెడల్పుగా ఉన్న ఒక మూకుడు పెట్టుకొని నేను తీసుకున్న నెయ్యిలోంచి హాఫ్ కప్ వరకు వేసేసాను. నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం, జీడిపప్పు 2 కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయండి. సో, జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ తొందరగా వేగిపోతాయండి. సో, చూసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోకి బొంబాయి రవ్వని వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. వెయిట్‌లో వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. ఈ మిగిలిన నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యి సువాసన వచ్చేంత వరకు కూడా నిదానంగా వేయించుకోవాలి. ఒక పక్క రవ్వ వేయించుకుంటూనే రెండో పక్క స్టవ్ మీద నీళ్లు వేడి చేసుకుంటున్నాను. నీళ్లు ఎలా వేడి చేసుకోవాలంటే ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వరకు నీళ్లు ఉండేలాగా మెజర్ చేసుకొని వేడి చేసుకోవాలి. 3:30 కప్పుల నుండి 4 కప్పుల వరకు ఉంటే బాగుంటుందన్నమాట. నేనైతే 4 కప్పుల వరకు నీళ్లు వేడి చేసుకుంటున్నాను. చూడండి, రవ్వ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేడి వేడి నీళ్ళు పోసేసుకోవాలి. వేడి నీళ్ళు పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకోవాలండి. ఇలా వేడి వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల రవ్వ, నీళ్ళు 2 కూడా సాఫ్ట్‌గా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ చన్నీళ్ళు పోసినట్టయితే రవ్వ ఉండలు కడుతుంది. సో, ఇలా నీళ్ళు పోసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే జస్ట్ 2, 3 నిమిషాలకి రవ్వ సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ పొడి వేశాను. ఇలాచీ పొడి వేసిన తర్వాత కొంచెం పచ్చికర్పూరం వేస్తున్నాను. పచ్చికర్పూరం వేసుకోవడం వల్ల రవ్వ కేసరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పచ్చికర్పూరం వేసుకోవడం వల్ల రవ్వ కేసరి అచ్చం టెంపుల్ స్టైల్లో ప్రసాదంలా ఉంటుందండి. ఒకవేళ మీరు ప్రసాదం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా పచ్చికర్పూరం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకుంటున్నాను. పంచదార ఎలా వేసుకోవాలంటే 1.25 కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఉంటుందండి. ఎక్కువగా లేకుండా అలానే తక్కువగా లేకుండా సరిపడా ఉంటుందన్నమాట. పంచదార 2 కూడా ఈవెన్గా ఇలా కలిపేసుకోవాలి. ఇలా పంచదార వేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే జారుగా అయిపోతుందన్నమాట. మళ్ళీ కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఉంటే కొంచెం దగ్గర పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో మిగిలిన నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు రవ్వకి 3/4 కప్పు నెయ్యి యూజ్ చేశాను. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు కలర్ఫుల్గా కావాలనుకుంటే ఈ టైంలోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే చాలా న్యాచురల్గా చేశాను, ఎలాంటి కలర్స్ కూడా యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుందన్నమాట. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట కన్సిస్టెన్సీ. చూడండి, ఈ మాత్రం ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్లో ఎంతమందికైనా ఎన్ని కేజీల రవ్వతో అయినా సరే ఈజీగా కేసరి చేసేయచ్చు. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ కేసరి. సో, మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. సేమియా సగ్గుబియ్యం పాయసం చల్లారిన తర్వాత తొందరగా గట్టిపడిపోకుండా ఒకసారి ఈ టిప్స్తో ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, అస్సలు గట్టిపడదనమాట. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలకు కూడా ఈజీ చేసేస్తారనమాట. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం కోసం ఫస్ట్ ఒక బౌల్లోకి 2 నుండి 3 చెంచాల సగ్గుబియ్యాన్ని వేసి పావుగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ మాత్రం నానిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలండి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో సగ్గుబియ్యం వేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట. ఈ మాత్రం ఉడికిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడపోసుకోవాలి. సగ్గుబియ్యం వడపోసిన తర్వాత వచ్చిన నీళ్ళు వేస్ట్ చేయకుండా కావాలంటే పంచదార కానీ లేదా బెల్లం కానీ వేసి వీటిని తాగేయచ్చండి. తర్వాత ఒక బౌల్లోకి ఒక 2 చెంచాలు లేదా 3 చెంచాలు
బాదం పౌడర్ వేసుకుంటున్నాను నేను. బాదం పౌడర్ వేసుకోవడం వల్ల ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని ఒక కప్పు సేమ్యాన్ని దోరగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. ఈ మాత్రం వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పాలు మరిగించుకోవాలన్నమాట. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అవి వేసుకోవాలి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు మీగడ ఉంటుంది కదా, మీగడ కట్టకుండా మరిగించుకోవాలన్నమాట. ఈ మాత్రం ఒక మరిగిన తర్వాత సేమియా వేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సేమ్యాని ఒక 50% పాటు ఉడికించుకోవాలండి. ఇలా 50% ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్న బాదం పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ ఉడుకుతున్న సేమ్యాలో వేసుకోవాలన్నమాట. బాదం పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్గా చేసే సేమ్యా కంటే కూడా ఇలా బాదం పౌడర్ వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒకవేళ బాదం పౌడర్ లేకపోతే బాదం పప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకున్న బాగుంటుందండి. ఈ టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 70% ఉడుకుతుందనమాట సేమ్యా. ఇలా 70% ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడకబెట్టి వాటర్ స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవడం వల్ల సేమ్యా పాయసం గట్టి పడకుండా ఉంటుందన్నమాట. సో సగ్గుబియ్యం వేసిన తర్వాత అంతా కూడా ఈవెన్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్వీట్ తినేదాన్ని బట్టి పంచదార వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3/4 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేసి అంతా కూడా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, చాలా జారుగా ఉంది కదా, చల్లారిన తర్వాత కూడా జారుగానే ఉంటుందండి. ఇలా రెడీ చేసుకుంటే ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, అలాగే టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా అస్సలు కట్టుపడదు అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో సేమియా, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్తో చేసామంటే నార్మల్గా చేసే సేమియా కంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.